వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు. ఆలయంలో కార్తీక సోమవారం పూజలు. అమరావతి పేరుతో టీడీపీ డ్రామాలాడుతోంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఫైర్. నేతంచెర్లలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రంలో భారీ బందోబస్తు ఏర్పాటు. తూర్పుగోదావరి జిల్లాలో రైతు ఆత్మహత్యాయత్నం. వర్షాలకు తీవ్ర పంట నష్టం. రైతన్నకు తీరని మనస్తాపం. కార్తీక స్నానాల కోసం నదిలోకి వెళ్లిన యువకులు. కృష్ణా జిల్లాలో ఇద్దరు మృతి, ఒకరు గల్లంతు. ఇక వివరాల్లోకి వెళ్తే కార్తీక మాసం ప్రత్యేక పూజలకు భక్తులు శ్రీశైలం ఆలయానికి పోటెత్తారు. కార్తీక సోమవారం కావడంతో శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం 5 గంటల నుండే స్వామివారి దర్శనానికి పోటెత్తారు. ఆలయ క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆలయ పురవీధులు శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. మహిళలు గంగాధరం మండపం వద్ద కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు. భక్తి శ్రద్ధలతో శ్రీశైలంలోని పాతాళ గంగలో కార్తీక పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారు. అమరావతి పరిరక్షణ పేరుతో టీడీపీ డ్రామాలాడుతోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు మండిపడ్డారు. పాదయాత్రను వైఎస్ఆర్సీపీ నేతలు ఆపలేదన్నారు. ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ సంక్షేమ పాలనను చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని తెలిపారు. పాదయాత్రకు ప్రజా మద్దతు లేదని కేవలం టీడీపీ కార్యకర్తలు మాత్రమే రోడ్లపై నడుస్తున్నారన్నారు. పాదయాత్ర పేరుతో అశాంతి రేపాలని చూస్తే తిప్పి కొడతామని సుధాకర్ బాబు హెచ్చరించారు. అనగా తుళ్ళూరు మండలంలోని 19 గ్రామాలకు సంబంధించిన అమరావతి సాధన కమిటీ 157 మంది పాదయాత్ర చేయటం కోసం పర్మిషన్ తీసుకుని అలా రోడ్డు వెంట నడుచుకుంటా వస్తున్నారు. అందులో భాగంగా మన జిల్లాలో కూడా ప్రవేశించారు. అది పూర్తిగా తెలుగుదేశం పార్టీ పాదయాత్రగా మన జిల్లాలో కనపడింది. 157 మంది రైతులకు పర్మిషన్ ఇచ్చిన మాట నిజం, గౌరవ న్యాయస్థానం పర్మిషన్ ఇచ్చిన మాట నిజం. కానీ దానిని రాజకీయ కోణంలోకి మార్చుకుని రాజకీయ లబ్ధి కోసం తన సహసిద్ధమైన కుట్రపూరిత రాజకీయ లక్ష్యాలు కలిగిన తెలుగుదేశం పార్టీ అధినేత అయిన నారా చంద్రబాబు నాయుడు పూర్తిగా దాన్ని పసుపుమయం చేశాడు. వాళ్ళకు సంబంధించిన శాసనసభ్యులు, వాళ్ళకు సంబంధించిన మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు జన సమీకరణ కార్యక్రమాలు చేపట్టారు. ప్రత్యక్షంగా మీకు కూడా తెలుసు, మండలాల వారీగా ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి పిలిపించారు. స్థూలంగా దీనిలో మీ అందరికీ మేము మనవి చేస్తున్నాం. సంఘీభావం తెలపడానికి కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ సరిగ్గా ఎన్నికలు జరిగే ప్రాంతాలలో కావాలనే తెలుగుదేశం పార్టీ అమరావతి జేఏసీ పేరు మీద జరుగుతున్న పాదయాత్రలో వాళ్ళు వెళ్ళి దాన్ని రాజకీయ రంగు పులిమారు. ఉదాహరణకు సంతనూరుపాడు నియోజకవర్గం నాగులపులపాడు మండలం చదలవాడ అనే ఎంపీటీసీ సెగ్మెంట్కు జరుగుతున్న ఎన్నికల ప్రాంతంలోకి సరిగ్గా పాదయాత్ర ప్రవేశించినప్పుడు
ఒంగోలు నుండి దామచర్ల జనార్దన్ యొక్క ఆధ్వర్యంలోని ఓ సమూహం, ఓ గుంపు ఎదురొచ్చింది. మీకు మనవి చేస్తున్నాం, దయచేసి మీడియా మిత్రులు కూడా నిజాలు చెప్పాలి. పాదయాత్రను ఎక్కడ పోలీసులు అడ్డుకోలేదు. అడ్డుకుంది ఎదురొస్తున్నటువంటి మాబు, అనగా ఒక జన సందోహం పాదయాత్రకి ఎదురొచ్చింది. ఎదురొస్తున్న వాళ్ళని పోలీస్ డిపార్ట్మెంట్ వారు 2 చేతులు అడ్డం పెట్టి ఆపి, వెళ్ళటానికి వీల్లేదు, ఆ సెగ్మెంట్లో ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికల కోడ్ ఉంది, మీరు వెనక్కి వెళ్ళమని చెప్పారు. కానీ వాళ్ళ విద్యుత్ ధర్మాన్ని నిర్వహిస్తున్న పోలీసు శాఖలో సిఐ స్థాయి వ్యక్తులను గుండె మీద చెయ్యేసి చొక్కా చింపే విధంగా నెట్టి పడేశారు. నిన్న మీరు ఎస్పీ గారు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దాని సంబంధిత విజువల్స్ అన్ని కూడా చూపించారు. ప్రకాశం జిల్లా ప్రజలకు చేతులు జోడించి మనవి చేస్తున్నాం. కులాలను రెచ్చగొట్టడం, ప్రాంతాల మధ్యలో వైరుధ్యం సృష్టించడం. తొలిసారిగా కర్నూలు జిల్లా బేతంచెర్ల నగర పంచాయతీకి నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర సొంత ఊరు కావడంతో ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 20 వార్డులకు సంబంధించి ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 93 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ కోసం 40 కేంద్రాలు ఏర్పాటు చేశారు. నందికొట్కూరు మున్సిపాలిటీకి సంబంధించి 10వ వార్డుకు కూడా ఎన్నిక జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. All officers all route mobiles from battery changing party sir. Battery changing party railway gate దగ్గర ఉంది సార్. ఇక్కడ లోకల్ ఆఫీసర్స్ ఎవరైనా ఉంటే బ్యాటరీ చేంజ్ చేసుకోండి సార్. వస్తారా సార్? అక్కడ రైల్వే గేట్ నుంచి సార్ వస్తాం సార్. बोले बोले ఏమంట లేదు వచ్చినప్పుడు చూసి వాళ్ళు ఇక్కడ చేయిస్తారు, మీరు ఇక్కడ చేయిస్తారు, మీకు చేయి ఊపినప్పుడు ఈ పక్కల్లో చేసేసి ఇదోసారి ఇది క్యాన్వాస్ నమస్తే అన్నప్పుడు మనం నమస్తే పెడతాము. ఇవన్నీ ఉంటాయి వ్యవహారం. కాబట్టి వాళ్ళు తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం వల్లూరుకు చెందిన కౌలు రైతు సురేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వరుస తుఫాన్లు ఎడతెరిపి లేని వర్షాలతో కష్టపడి పండించిన పంట మొత్తం నీట మునిగిపోయింది. తీవ్ర పంట నష్టం సంభవించడంతో సురేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరిస్థితి విషమించడంతో బాధితుని మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు.
కృష్ణా జిల్లా పామారు నియోజకవర్గం తోట్లవల్లూరు కృష్ణా నదిలో మునిగి ఒకరు మృతి చెందగా ఒకరు గల్లంతయ్యారు. కార్తీక సోమవారం కావడంతో కార్తీక స్నానాలు చేసేందుకు తోట్లవల్లూరు గ్రామానికి చెందిన ముగ్గురు నదిలోకి యువకులు వెళ్లారు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి ఇద్దరు మృతి చెందారు. మరో యువకుడు గల్లంతయ్యాడు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు నీటిలో గల్లంతవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు మృతదేహాలు లభ్యమయ్యాయి. మరొక యువకుడు మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఫోన్లో ఆలోచన చేసాం. తప్పని ఆ కార్యరూపం కూడా ఈ కృష్ణా నది పరివాహం పక్కన గ్రామాలన్నీ కూడా అవేర్నెస్ క్యాంపులు కూడా చేసే ఏర్పాటు కూడా చేస్తాం. ఎందుకంటే ఇది రెండో సంఘటన ఈ మధ్యకాలంలో. ఈ సంఘటనలు నివారించాలంటే ప్రజలు కూడా అవగాహన కలిగించాలి. గుంటూరు జిల్లా బాపట్లలో స్వాతంత్ర సమరయోధులు భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 132వ జయంతి సందర్భంగా వైసీపీ నాయకులు ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. బాపట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దోనపుడి దేవరాజ్ ఆధ్వర్యంలో నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం అనేక త్యాగ పోరాటాలు చేసిన మహానీయుడు జవహర్లాల్ నెహ్రూ అని దేవరాజ్ అన్నారు. దేశ ఖ్యాతిని ప్రపంచ నలుమూలల చాటు చెప్పిన గన్లని కొనియాడారు. పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ దిశ చేసిన నెహ్రూ గారి 132 పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే బాల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ బాపట్ల ప్రజలకు ఈరోజు నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ దేశానికి ఎన్నో సేవలు, కన్యాకుమారి టు కాశ్మీర్ ఎన్నో దేశానికి అభివృద్ధి చేసిన నెహ్రూ గారికి ఘనమైన నివాళులు. విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆయుర్వేద న్యూరోథెరపీ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పార్వతీపురం శాసనసభ్యులు జోగారావు, డాక్టర్ కృష్ణమోహన్, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గోర్లి మాధవరావు చేతుల్లో ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ప్రజల ఆరోగ్యం మెరుగుపరచడం కోసం హైదరాబాద్ నుండి వచ్చిన స్వస్తిక్ ఆయుర్వేద శిబిరం సిబ్బందికి వారు ధన్యవాదాలు తెలిపారు. పరిసర ప్రాంత ప్రజలు ఈ వైద్య సేవలు వినియోగించుకోవాలని కోరారు. మేడం మా క్లినిక్ వెళ్ళండి. పార్వతీపురం ప్రజానికానికి ఈరోజు పార్వతీపురంలో ఉండే లయన్స్ క్లబ్ వారి సౌజన్యంతో స్వస్తిక్ ఆయుర్వేద శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి స్పైనల్ సంబంధించిన ఏ సమస్య ఉన్నా, వెన్నుముక సంబంధించిన ఏ సమస్య ఉన్నా, అలాగే బ్యాక్ పెయిన్ ఉన్నా, సయాటికా ఇబ్బంది ఉన్నా, అలాగే మోకాలు నొప్పులున్నా ఈరోజు ఈ స్వస్తిక్ ఆయుర్వేద శిబిరానికి వచ్చి విచ్చేస్తే ఎటువంటి ఫీజు లేకుండా లయన్స్ క్లబ్ వారి సౌజన్యంతో ఉచిత పరీక్షలు చేసి మీ ఇబ్బందిని తొలగించే ప్రక్రియ ఇక్కడ జరుగుతుందన్న విషయాన్ని పార్వతీపురం ప్రాంత ప్రధానికానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకొని మీ సమస్య నుండి పరిష్కారం కావాలని చెప్పేసి మీరు కోరుకున్న విధంగా ఇక్కడ ట్రీట్మెంట్ అనేది జరుగుతుందనే విషయాన్ని కూడా పార్వతీపురం ప్రధానికానికి నేను కోరుతున్నాను. మరి ముఖ్యంగా నేను
పార్వతీపురం నియోజకవర్గ ప్రధానికానికి అందరికీ తెలుసు. నేను గతంలో వెన్నెముక ఇబ్బందితో బాధపడుతున్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. నేను కూడా ఇదే శిబిరంలో నేను ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. నాకు పడిందని చెప్పేసి నేను రూఢపరుస్తున్నాను. కాబట్టి ఈ అవకాశాన్ని పార్వతీపురం ప్రాంత ప్రధానికం, పార్వతీపురం నియోజకవర్గమే కాకుండా కురుపాం, బొబ్బలి ప్రాంత ప్రధానికం కూడా వచ్చి ఈ శిబిరాన్ని సందర్శించి మీ ఆరోగ్య సమస్యని పరిష్కరించుకుంటారని చెప్పేసి ప్రధానికాన్ని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే, నా పేరు డాక్టర్ కృష్ణమోహన్, స్వస్తిక్ ఆయుర్వేద హైదరాబాద్ నుంచి. పార్వతీపురం లయన్స్ క్లబ్ మరియు స్వస్తిక్ ఆయుర్వేద సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఆయుర్వేద న్యూరోథెరపీ మెగా క్యాంప్, ఈ వైద్య విధానం వారం రోజులు ఇక్కడ జరుగుతుంది. దీనికి ఎటువంటి ఫీజు లేకుండా మేము ఫ్రీగా చూస్తున్నాము. ఎటువంటి మందులు, ఆపరేషన్ లాంటివి లేకుండా ఈ వైద్య విధానంలో 100% మీకు నయం చేసే మన భారతీయ సనాతన వైద్య విధానం ఇక్కడ మనకి పార్వతీపురంలో మొట్టమొదటిగా జరుగుతుంది. మన ఎమ్మెల్యే గారు ఈ వైద్య విధానాన్ని కూడా ట్రీట్మెంట్ చేయించుకొని వాళ్ళ అనుభవం కూడా మీకు చెప్పున్నారు. సో దయచేసి మీలాంటి పేద ప్రజలకి ఈ వైద్య విధానం అందించాలని లయన్స్ క్లబ్ మరియు మన ఎమ్మెల్యే గారు వీరందరి ప్రోత్సాహంతో ఇది ముందుకు నడిపించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అందరూ కూడా దీన్ని. ప్రకాశం జిల్లా ఖమ్మం రైల్వే స్టేషన్లో రైల్వే అధికారుల నిర్లక్ష్యంతో ప్రయాణికుల కష్టాలు ప్రాణసంకటంగా మారాయి. రైలు వచ్చినా కూడా టికెట్లు ఇవ్వకపోవడంతో రైల్వే అధికారులతో ప్రయాణికులు వాగ్వివాదానికి దిగారు. అక్కడికి వచ్చిన స్టేషన్ మాస్టర్ రైలు టికెట్లు ఇస్తామంటూ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే రైలు వచ్చి ఉండడం వల్ల ప్రయాణికులు ఆగ్రహంతో ఊగిపోయారు. రైలు వెళ్లిపోతే ఎవరు బాధ్యత వహిస్తారని స్టేషన్ మాస్టర్ను ప్రశ్నించారు. ఒకవేళ టికెట్ తీసుకోకుండా ట్రైన్ ఎక్కితే ఫైన్ విధించరా అంటూ స్టేషన్ మాస్టర్పై అసహనం వ్యక్తం చేశారు. టికెట్లు ఇచ్చేందుకు సర్వర్ డౌన్ అవడం వల్ల జాప్యం జరిగిందంటూ స్టేషన్ మాస్టర్ సమాధానం చెప్పారు. ఇప్పుడు తీసికి మేమేం చెప్పాలి, గుంటూరు పోవాలా? వీడియో తీస్తే మొత్తం పెట్టాలి, ఎక్కిస్తా పేపర్కి. వీళ్ళందరూ టికెట్లు వేయడం లేదు. కర్నూలు జిల్లాలో మిగిలిపోయిన గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ల స్థానాలకు పోలింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు కలెక్టర్ పి కోటేశ్వరరావు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పలు మండలాల్లో గ్రామ పంచాయతీల సర్పంచ్ ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపారు. నంద్యాల మండలం భీమవరం గ్రామ పంచాయతీ 4 వార్డు, షిరివెల్ల గ్రామ పంచాయతీ 18వ వార్డు మెంబర్ ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపారు. మొత్తం 78.87% పోలింగ్ నమోదైందని తెలిపారు. పోలింగ్ సర్లేని కలెక్టర్ పి కోటేశ్వరరావు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. కౌంటింగ్ కూడా అయిపోయింది, రిజల్ట్ కూడా అన్ని చోట్ల డిక్లేర్ చేయడం జరిగింది. ఈ ఎలక్షన్లో మాకు సహకరించిన అన్ని వివిధ పార్టీల అభ్యర్థులకి మరియు ఓటు హక్కు వినియోగించిన 78% చాలా బాగా పోలింగ్ కూడా జరిగింది. పోలింగ్ యొక్క ఓటు హక్కుని వినియోగించుకున్న పౌరులు అందరికీ మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రేపు మళ్ళా 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మనకు మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరుగుతాయి. దాంట్లో మనకు బేతంచెర్ల నగర పంచాయతీకి 20 వార్డులలో రేపు ఎలక్షన్ జరుగుతుంది. అదేవిధంగా నందికొట్కూరులో వార్డు నెంబర్ 10 కూడా రేపు ఎలక్షన్ జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు. దానికి సంబంధించిన పోలింగ్ పర్సనల్ కూడా అందరూ వారి పోలింగ్ మెటీరియల్ తీసుకుని వారి పోలింగ్ స్టేషన్స్కు ప్రయాణమై వెళ్ళిపోయినారు. రాత్రికి అక్కడ ఉంటారు. రేపు ఉదయం 7 గంటలకు యథావిధిగా పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఈ రోజులానే అన్ని ఏర్పాట్లు చేశాము. కోవిడ్ని దృష్టిలో పెట్టుకుని కానివ్వండి, అదేవిధంగా ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు కూడా జరగకుండా ఉండేటందుకు పోలీస్ బందోబస్తు కానివ్వండి. ఆ ఏరియాలో ఎల్లుండి మరలా మనకు ఒక జెడ్పీటీసీకి ఒక 7 ఎంపీటీసీ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి రాత్రి ఈవినింగ్ 5 గంటల వరకు జరుగుతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేశాము. రేపు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం రేపు జరుగుతుంది. రేపు సాయంత్రం 5 గంటల సమయంలో. గుంటూరు
చిత్తూరు జిల్లా బాపట్లలో జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆత్మీయ సత్కార కార్యక్రమంలో వేగేశన ఫౌండేషన్ చైర్మన్, బాపట్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వేగేశన నరేంద్ర వర్మ పాల్గొన్నారు. అసోసియేషన్ తరపున విలేకరులందరినీ పుష్పగుచ్చాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు. కరోనా సమయంలో విలేకరులు చేసిన సేవలు మరవలేనివని నరేంద్ర వర్మ అన్నారు. ఎన్నో కష్టాలను ఓర్చి బాధ్యతగా వృత్తిని నిర్వర్తించిన ప్రతి ఒక్క విలేకరికి అభినందనలు తెలిపారు. బాపట్ల నియోజకవర్గ స్థాయిలో జర్నలిస్టులందరూ కూడా కలిసికట్టుగా అసోసియేషన్ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. 5 లక్షల రూపాయలు ఇవ్వటం అనేది మామూలు విషయం కాదు. రాజకీయ చదవల కన్నా సాయం చేసే చేతులు తిన్న అనే విధంగా వారు ఎప్పుడూ కూడా ఇంకా దినదినాభివృద్ధి చెంది ఇంకా ముందుకు వెళ్ళి మనలాంటి వారికి, మన నియోజకవర్గ స్థాయి ప్రజలకు అందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని ఈ రోజున ఉన్నారంటే, బాధల్లో ఉన్నారంటే సాయం చేయడానికి అనేక మంది ముందుకు వచ్చేవారు. ఈ రోజుల్లో అప్పలంగా వచ్చేటప్పుడు కూడా సాయం చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. కష్టపడి సంపాదించిన డబ్బు, కష్టపడి సంపాదించుకున్న డబ్బు సొంత లాభం కొంత మానుకోమని ఆయన నియోజకవర్గ ప్రజలకు సేవలు చేస్తూనే మళ్ళా పార్లమెంటు స్థాయిలో కూడా ఆయన సేవలు విస్తరింపు చేశారు. ఆ విధంగా చేస్తూనే మనం అడగల, చెప్పల, ఆయనంతటికి ఆయనే కరోనా టైంలో మీరు పడుతున్న కష్టాలు మాకు తెలిసింది, యాజమాన్యం మీకు శాలరీస్ ఆపేసింది, కాబట్టి మీకు మేము ఎంతో కొంత సపోర్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఒక కంప్యూటర్ని గిఫ్ట్గా ఇస్తాను. ఎందుకంటే వార్తలు ఎవరైనా కొట్టుకోవాలంటే కంప్యూటర్ అవసరం అని ప్రెసిడెంట్ గారు చెప్పి ఉన్నారు. కాబట్టి మీరు వార్తలు టైప్ చేసుకోవడానికి వీలుగా ఒక మంచి కాన్ఫిగరేషన్తో ఒక మంచి సిస్టమ్ని మీకు అందిస్తాం. మీ సపోర్ట్ ఎలా వర్మ గారికి ఇలాగే ఉండాలని కోరుకుంటూ పేరు పేరుగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. అంటే బాపట్లలోనే ఈ గుంటూరు జిల్లాలో జర్నలిస్టులకి ఎవరికి అసోసియేషన్ గుంటూరు జిల్లాలో ఉన్నా కూడా బాపట్ల నియోజకవర్గ స్థాయిలో విలేకరులందరూ కలిసికట్టుగా ఉండాలి, దీనికి ఒక భవనం ఉండాలి, దానికి ఒక కొంత డబ్బు ఉండాలి, ఇలా ఒక ఆలోచన రావటమే పెద్ద సంతోషం అండి. ఆ ఆలోచనలో నుంచి పుట్టిన మీ కలయిక అంటే ఆ కలయికే ఈ వెల్ఫేర్. ఆ కలిసి ఉండటం వలన వెల్ఫేర్ వచ్చింది. వెల్ఫేర్ ఉండటం వలన రేపు మీకు అది 10 మందికి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉండాలి, దాన్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఈ డబ్బులు ఎలా వాడుకోవాలి అని ఏదైనా అది ఒక సిస్టమేటిక్గా, ఒక రిజిస్ట్రేషన్గా ఇచ్చిన డబ్బుల్ని సద్వినియోగం అనేది చాలా, అంటే ఏ చిన్న ఇబ్బందులు లేకుండా మిగతా 82 మంది ఎవరైతే ఉన్నారో అందరికి కూడా ఒక ఆమోదయోగ్యమైనటువంటి ఒక సిస్టాన్ని డెవలప్ చేయండి. ఆ సిస్టమ్ ఎలా ఉండాలంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఆ సిస్టమ్ ఏదైతే ఉంటుందో 1 కోటి రూపాయలు సంక్షేమ నిధి డెవలప్ చేయాలి. మీ మైండ్, మీ సిస్టమ్ అనేది ఆ రేంజ్లో పెట్టండి. మీరు ఆ రేంజ్లో పెడితే ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు, అన్ని మండలాల్లో ఉన్నారు, అలాగే రాజకీయ నాయకులు ఉన్నారు, అన్ని పార్టీల్లో ఉన్నారు, అలాగే ఇన్ఛార్జీలు ఉంటారు, అలాగే మీరందరూ కలిస్తే జిల్లా నాయకులు, మంత్రులు ఉంటారు. మీరందరూ కలిసికట్టుగా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తే మాత్రం మరలా మీరు ఎప్పుడైతే బిల్డింగ్ కట్టుకుంటారో నేను సంక్షేమ నిధికి మళ్ళీ 10 లక్షలు ఇస్తాను రోజు, కానీ నేను సంక్షేమ నిధికి మాత్రమే ఇస్తాను. మీ జర్నలిస్ట్ లోకానికి బాపట్ల ఒక నాంది అవ్వాలి, ఇది ఒక మణిహారం అవ్వాలి. నేను కోరుకునేది అది కేవలం మీ అందరూ కలిసి ఉండటం వల్లే అవుతుంది. అట్లాగే మీరు రాష్ట్ర స్థాయిలో మీ మోడళ్లను చూసి మీలో కొంతమందిని రాష్ట్ర స్థాయిలో జర్నలిస్ట్. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటనను వ్యతిరేకిస్తూ నిరసనగా సిపిఐ పార్టీ పిలుపునివ్వడంతో పోలీసులు ముందస్తుగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అక్రమ అరెస్టును ఖండిస్తూ చిత్తూరు జిల్లా నగర్లో సిపిఐ నేతలు ధర్నాకు దిగారు. జిల్లా వ్యాప్తంగా సిపిఐ నాయకులను అరెస్ట్ చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రావాల్సిన విభజన చట్టంలోని అన్ని చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడిగితే
సార్ సార్ మాట్లాడినట్టు సౌత్ జోన్ మీటింగ్ జరుగుతూ ఉంది. మంచిదే, చాలా రోజుల తర్వాత ఈ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొన్ని సమస్యల మీద చర్చ జరగడం అనేది మంచిదే. ఇది అధికారికంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సమావేశం. దీనికి ముఖ్యమంత్రులు అందరూ వస్తున్నారు. ఏదో ఈ మీటింగ్ డిస్టర్బ్ చేయాలా, మీటింగ్ మాట్లాడకూడదు అనేది మన అభిప్రాయం కాదు. సహజంగానే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ, విభజన హామీలు కానీ, లేకపోతే లోటు బడ్జెట్ కూర్చడం కానీ, ప్రాజెక్టుల నిర్మాణానికి అయ్యే వెనుకబడిన ప్రాంతాలకు రావాల్సినటువంటి డబ్బులు కానీ, ఇవన్నీ గతంలో అధికారంలో లేనప్పుడు బీజేపీ వెంకయ్య నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా రాజ్యసభలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా 5 నుంచి 10 సంవత్సరాలు కావాలని ఇవన్నీ కూడా చట్టంలో పెట్టమని చెప్పారు. సంతోషం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 7 సంవత్సరాలైనా ఇది అమలు పరచదు. ఇది హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అమిత్ షా గారి బాధ్యత, అదేవిధంగా మోడీ గారి బాధ్యత, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ బాధ్యత. అందువల్ల దీన్ని అమలు పరచలేదు కాబట్టి అమలు పరచాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. మీరు అమలు జరపలేదు కాబట్టి మా నిరసనను వ్యక్తం చేయడం ద్వారా ఈ సమావేశాలను చర్చించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడమని చెప్పని ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లో మనం నిరసనను తెలియజేస్తున్నాం. మన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని అనుకున్నాం. నిజంగా కొంచెం ఆలోచన చేసినట్టే రాష్ట్ర ప్రభుత్వం కూడా విజ్ఞతతో ఆలోచన చేస్తే వీళ్ళు న్యాయమైన సమస్య, దానికి రిప్రజెంటేషన్ ఇచ్చి దానికి కావాల్సినటువంటి పద్ధతుల్లో సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఇచ్చడానికి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సహకరించారు. అట్లా కాకుండా రాష్ట్రం కోసం మేము పోరాటం చేస్తుంటే మమ్మల్ని పోరాటం చేసేవాడిని శాంతియుతంగా పోరాటం చేసేటువంటి జాతీయ కార్యదర్శి నారాయణ గారు, అది కూడా పోరాటం లేదు. ఆయన వాకింగ్లో ఉన్నటువంటి ఆయన తీసుకొచ్చి అక్రమంగా తిరుపతిలో ఉన్న ఆయన తీసుకొచ్చి నగర్లో పెట్టారు. అది ఏం చేశాడు? ఇది అన్యాయం. ఇదే కాకుండా ఆఫీసులో దూరి ఆఫీసులో సమావేశం పెట్టుకుంటా ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్, విద్యార్థి సమైక్య మహాసభ ఈరోజు టౌన్ మహాసభ పెట్టుకుంటామంటే వాళ్ళని తీసుకొచ్చి పోలీసులు అరెస్ట్ చేస్తారు. అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టుకోవాలన్నా, లేకపోతే జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు వచ్చి తిరుపతిలో తిరిగి వాకింగ్లో ఇంకోటి చేసుకోవాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే మోడీలో అమిత్ షా పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందేమో నాకు అర్థం కావడం. అంటే ఇది నిజంగా ప్రజాస్వామ్య దేశమా లేకపోతే నియంత్రిత పరిపాలన నాకు అర్థం కాదు. బ్రిటిష్ పరిపాలనలో కూడా ఇంత నియంత్రిత పద్ధతుల్లో పోరాటాలను అణచివేసినటువంటి చరిత్ర ఉండదు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమైన ప్రజాస్వామ్యత పోరాటాలను సపోర్ట్ చేయాల్సింది, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం రెండూ కూడా ప్రజాస్వామ్య పోరాటాలను అణచివేయడం, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ఉంది. అందువల్ల ఈ అక్రమ అరెస్టులను తీవ్రంగా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఖండిస్తున్నాం. మీరు అరెస్ట్ చేసినటువంటి జాతీయ కార్యదర్శి నారాయణ గారిని బేషరతుగా వెంటనే ఇక్కడ పెట్టడం ఎందుకు? నారాయణ పోయి అమిత్ షాను అడ్డుకొని పట్టును కొట్టారా, లేకపోతే ఇంకోటి ఆయుధాలు తీసుకోబోతారా? శాంతియుతంగా వాళ్ళు ఇచ్చింటే రిప్రజెంటేషన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే అమిత్ షా పోయే లోపల ఇద్దరు సమస్యలను ప్రభుత్వం తీసుకుపోయేటప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహకరించాల్సిన బాధ్యత వాళ్ళపై ఉంది. వాళ్ళ బాధ్యతను విస్తరించి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాడేటువంటి మా నాయకులను, రాష్ట్ర నాయకులను, జిల్లా నాయకులను అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ అప్రజాస్వామిక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు, ఆలయంలో కార్తీక సోమవారం పూజలు. అమరావతి పేరుతో టీడీపీ గ్రామాలాడుతోంది, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఫైర్. వేతన
For more updates, keep watching V3 News. Lakshan Samaja Hitam.